అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు ఈ దినాన్న తన పరిశుద్ధి లేకుండా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో, ఆయనకి అంగీకారంగా జీవిస్తారో వాళ్ళందరినీ కూడా నశింపగా నిత్య జీవము పొందుకుంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేకుండా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో అందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి, నశింపక నిత్య జీవన దేవుడు ఇస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేకుండా చదివిస్తున్నాడు అనమాట అండి. అలాగే శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడని చెప్తున్నాడండి. అలాగే సహోదరి ప్రేమ కలిగి జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే లోకంలో ఉన్నదానినైనను దేనిని ప్రేమించకడే. ఎవడైనా లోకముని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అతనిలో ఉండదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. లోకంలో ఉన్నదంటానండి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే ప్రేమ అనేక దోషములు కప్పునని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ప్రేమ అనేక పాపములు కప్పుతుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కనుక అలా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి జీవించని చెప్తున్నాడండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. సహోదరి ఐక్యత కలిగి జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి వాళ్ళందరినీ కూడా హాయిగా జీవించేలా దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం జీవించాలని ఆలోచన కలిగి ఉంటారో వారందరికీ దేవుడు కృప చూపి చక్కగా ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాన్ని ఉంచుతాడనమాట. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వాళ్ళని ఉంచుతాడనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు? మనందరం కూడా అందరూ ఇలా ప్రేమ కలిగి జీవిద్దామండి. దేవుని ప్రేమ సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందమా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. అయితే దేవుని ప్రేమ సంపాదించుకుందాం, హాయిగా జీవిద్దాం. అలాగైతే చిన్న తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మనందరం కూడా దేవుడి మాట విందామా? అయితే తలలు వంచండి. మనందరం కూడా దేవుడి ప్రేమ సంపాదించుకుందామా? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు ఎక్కడైనా స్తుతిస్తోత్రం ప్రభా. తండ్రి ఈ దినాన్ని తండ్రి ప్రభావ అందరూ ఇలా ప్రేమ కలిగి జీవించమని తండ్రి స్తోత్రం ప్రభావ. ఈ కొందరు తండ్రి నువ్వు లోకాన్ని ప్రేమించడానికి వచ్చాగానే తండ్రిస్తుందో, ఈ ప్రేమను సంపాదించుకుని తండ్రిస్తుందో, నీ అడుగు జోడలో నడిచే యోగ్యత ప్రభావ మా అందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఈ కొందరు వృద్ధులను, చిన్నలను, పెద్దలను, యవనస్తులను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీలను, బాలింతలను తండ్రిస్తుందో, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానం లేని వారిని తండ్రి, వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేసుకుంటున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, ఇలా అందరినీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. సర్వసృష్టిలో ప్రతి బిడ్డను ప్రభా ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలి, ఎవరిని ఎలా దీవించాలో అలా దీవించి ఆశీర్వదించి, అందరిని కూడా దీవించి ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యంగా ఇచ్చి మా ప్రార్థన ఆలకించిందని, మా ప్రార్థన వివరంగా ఇచ్చి మా కొరకు ఎవరైనా యేసుక్రీస్తు వ్యాసమైన నమ్మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరగ దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండింది కాక. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మనతో పాటు మన పిల్లల్ని, మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి మనందరం కూడా ఆయన అడుగు జాడలో నడిచి నిత్య జీవాన్ని పొందుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయనకి అంగీకారంగా జీవిద్దాం, ఆయన రాజ్యవాసులకు జీవించే యోగ్యతను సంపాదించుకుందాం, అందరి ఏడల ప్రేమ కలిగి జీవిద్దాం, దేవుని ప్రేమ సంపాదించుకుందాం, దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా ఆనందంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారండి?